ఓం నమ శివాయ. ఇది శంకర్పల్లిలో ఉన్న శివాలయం. ఇక్కడ మర్కత శివలింగం ఉంది. ఓం మర్కత శివలింగమాయ నమో నమః. ఇక్కడ ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మనకు దర్శనం దొరుకుతుంది. ఈ మర్కత శివలింగం స్థల పురాణం ప్రకారం ఇక్కడ శ్రీరాముడు కూడా పూజలు చేశాడని చెప్తున్నారు. ఆ తర్వాత కాకతీయులు ఇక్కడ గుడి కట్టించారని చెప్తున్నారు. ఇది చాలా మహిమాన్వితం గల పురాతనమైన శివాలయం. ఇక్కడ చుట్టుపక్కల నుండి హైదరాబాద్ నుండి చాలా జనాలు వస్తూ ఉంటారు. సంక్రాంతి నుండి శివరాత్రి వరకు. ఇప్పుడైతే అమాసకు పుణ్యానికి సోమవారాలు చాలామంది వచ్చి దర్శించుకుంటున్నారు. ఆదివారము సోమవారము ఇక్కడ అన్నదానం జరుగుతుంది. నిరంతరం పొద్దుటి నుండి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరూ అన్నప్రసాదం స్వీకరిస్తారు. చాలామంది జనాలు ఎక్కువైపోయారు ఇప్పుడు ఈ గుడి మనం వెళ్ళాలంటే శంకర్పల్లి, మనం గూగుల్ మ్యాప్లో కొడితే శంకర్పల్లి శివాలయం అని కొడితే వచ్చేస్తుంది. మనం వెళ్ళవచ్చు. ఈ మర్కత శివలింగము ఉండటం చాలా అరుదు. ఇది మన తెలంగాణలో ఉన్నది ఒక్కటే అని అంటున్నారు. అయితే ఇక్కడ ఈ శివాలయంలో ఒక రాయి కూడా ఉంది. ఈ రాయిని పట్టుకుంటే మనకు కోరిన కోరికలు తీరుతాయి అని అంటున్నారు. ఈ రాయిని పట్టుకుంటే ఇట్లా వేళ్ళతో ఇది రౌండ్గా తిరుగుతుందట. రౌండ్గా తిరిగితే మన ఒక కోరికలన్నీ తీరిపోతాయి. మనం కోరుకున్న కోరికలన్నీ మంచిగా నెరవేరుతాయని భక్తుల నమ్మిక. కాబట్టి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇంకా మనం ఈ శివాలయంలో శివుడిని దర్శించుకున్న అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు వస్తాయని స్థల పురాణము, భక్తుల నమ్మిక. ఓం నమ శివాయ. ఇక్కడ మనమే లింగానికి అభిషేకం చేసుకోవచ్చు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్నీ కలిపి పంచామృతాలతో, పూలతో, గంధంతో, పసుపు కుంకుమలతో అన్నీ కలిపి మనము మంచిగా శివుడికి మంచిగా అభిషేకం చేసుకొని ఆయనను మంచిగా అలంకరించుకోవచ్చు. మన తనివి తీరా అలంకరించుకోవచ్చు. మన చేతులతో మన మొక్కులన్నీ నెరవేరుతాయి. ఇక్కడ స్వామిని మన తల ఆయనకు ఆనించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఓం నమ శివాయ.